హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్ అన్నీ మంచిగా యూజ్ అవుతాయి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. బ్రేస్లెట్స్ కానీ వాచెస్ కానీ వాళ్ళంతటా వాళ్ళే పెట్టుకోవాలి అనుకున్నప్పుడు అది జారిపోతూ ఉండి ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఈ ట్రిక్ని ట్రై చేయండి. వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా, సో దాన్ని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రేస్లెట్కి స్టిక్ చేసేయాలి. ఇలా ప్లాస్టర్ని పెట్టుకోవడం వల్ల అది స్టిఫ్గా ఉండి జారిపోదన్నమాట. అప్పుడు ఊపిని పెట్టేసుకోవచ్చు. ఇలా వాచెస్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఎవరి హెల్ప్ లేకుండా మనంతటా మనమే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సన్నగా ఉండే చైన్స్ వేసుకున్నప్పుడు హుక్ లోపలికి వెంట్రుకలు పోయి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. ఇక చిన్నపిల్లలకు వేసినప్పుడు వాళ్ళు కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి. చైన్ హుక్కి ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ ఉంటుంది కదా, సో దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా హుక్ చుట్టూ చుట్టేసేయాలి. సో ఇలా చేసినట్లయితే హుక్ లోపలికి వెంట్రుకలు అనేది పోవన్నమాట. చైన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. వాడి పడేసే కంఫర్ట్ బాటిల్ క్యాప్తో కూడా చాలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు తెలుసా. ఏంటంటే మనం స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసేటప్పుడు అది గీసుకుపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా. ఫస్ట్ అయితే క్యాప్కి మధ్యలో హోల్ పెట్టేసి స్క్రబ్బర్ని క్యాప్ తోటి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా తాడు తోటి కట్టేసేయాలి. ఇప్పుడు మనం దీంతో వాష్ బేసిన్స్ కానీ సింక్ని కానీ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాప్కి పైన ముడి వేసుకొని సింక్ దగ్గర ఉండే ట్యాప్కి పెట్టేసుకోవచ్చు. ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. పడేసే వాటర్ బాటిల్ క్యాప్స్తో చాలా రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి 2 ఒకే సైజులో ఉన్న వాటర్ బాటిల్ క్యాప్స్ని తీసుకొని గ్లూ తోటి అంటించుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు దీనికి ఒకవైపు డబుల్ టేప్ తోటి అంటించుకోవాలి. మనం డైలీ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నప్పుడు డోర్ వెనకతలు ఉండే హ్యాండిల్ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే ప్రతిసారి ఆ హ్యాండిల్ గోడకు తగిలి గోడంతా పాడైపోతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఆ ప్లేస్ లో ఈ క్యాప్ ని స్టిక్ చేసేయండి. సో ఇలా చేయడం వల్ల హ్యాండిల్ అనేది గోడకు తగలకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి పికల్స్ కానీ ఆయిల్ కానీ కెచప్స్ కానీ బై మిస్టేక్ కింద పడిపోతూ ఉంటాయి. అప్పుడు దాన్ని మనం క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేసినప్పుడు సరిగా క్లీన్ అవ్వదు అండ్ అలాగే కొంచెం జిడ్డు అనేది లైట్గా ఉంటుంది. సో అలా కాకుండా ఈ ట్రిక్ని ట్రై చేయండి. సో ఫస్ట్ అట్ల కానీ తీసుకొని పేపర్ని కానీ టిష్యూని కానీ పెట్టేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా టిష్యూని కొంచెం పైకి లాగితే సరిపోతుంది. సో ఎప్పుడైనా బై మిస్టేక్ ఆయిల్ కానీ పికిల్ కానీ పడిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా నీట్గా క్లీన్ అవుతుంది అండ్ అలాగే కొంచెం కూడా జిడ్డు అనేది కనిపిస్తుంది. సింక్లో నుంచి చిన్న చిన్న పురుగులు కానీ కాక్రోచెస్ కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుందంటే ఇలా ట్రై చేయండి. అయితే నైట్ పడుకునే ముందు గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత సింక్ మొత్తం సోప్ పెట్టి స్క్రబ్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ వీక్లీ వన్స్ అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా క్లీన్ చేసినప్పుడు సింక్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే సోప్తో స్క్రబ్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ అండ్ అలాగే బాగా మరిగినటువంటి వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వీక్లీ వన్స్ చేశారనుకోండి సింక్ అనేది బ్యాడ్ స్మెల్ లేకుండా అండ్ అలాగే లోపల పైప్లో ఏమైనా ఇరుక్కుపోయినా కూడా ఈజీగా డ్రైన్ అవుట్ అయిపోతుంది. యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. చపాతీలు రుద్దుకునేటప్పుడు మనం పొడిపిండిని వాడుతూ ఉంటాం కదా. సో ఆ పొడిపిండిని బాక్స్లో కానీ లేకపోతే ఏదైనా బౌల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. సో అలా పిండిని జల్లుకుంటూ చపాతీలు రుద్దుకున్నట్లయితే ఆ చుట్టుపక్కలంతా పిండి పడి మెస్సీగా అయిపోతూ ఉంటుంది. సో ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. వాటిని అయితే వేస్ట్గా పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నైఫ్ని కొంచెం వేడి చేసి బాటిల్ క్యాప్కి ఈ వీడియోలు చూపిస్తున్నట్లుగా ఘాట్లు పెట్టుకోవాలి. సో ఇక ఆ బాక్స్లో పిండిని వేసి ఎంత కావాలో అంత జల్లించుకుంటూ చపాతీలు రుద్దుకోవడమే. సో ఇదైతే ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. చపాతీలు రుద్దుకునేటప్పుడల్లా చేతితో మాటికి పిండిని తీసుకుంటూ దాన్ని మళ్ళీ రుద్దుకోవాలి అంటే చాలా రిస్క్ కదా. సో ఇలా చేసుకున్నారనుకోండి మనం మూత కూడా తీయాల్సిన అవసరం లేదు. ఎంత కావాలనుకుంటే అంత పిండిని జల్లించుకుంటూ చపాతీలు రుద్దేసుకోవడమే. అండ్ అలాగే చపాతీలు రుద్దుకునేటప్పుడు కూడా పిండి చుట్టుపక్కల పడకుండా చూడటానికి నీట్గా ఉంటుంది. యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. మీరు షాంపూ బాటిల్స్ కాకుండా ప్యాకెట్స్ యూస్ చేస్తున్నట్లయితే ఒక్కోసారి కొంచెం షాంపూ ఉంటూనే ఉంటుంది. ఈ టిప్ అయితే లేడీస్ కన్నా జెంట్స్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే లేడీస్కి లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి షాంపూ యూస్ చేసేటప్పుడు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. బట్ జెంట్స్కి అలా కాదు కదా, షార్ట్ హెయిర్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు యూస్ చేసిన తర్వాత కొంచెం షాంపూ అనేది మిగిలిపోతూ ఉంటుంది. సో ఇలా షాంపూ ప్యాకెట్కి బట్టలకు పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టేసామనుకోండి చక్కగా ఉంటుంది అండ్ అలాగే వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. ఈ టిప్ అయితే మన లేడీస్కి చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అనమాట. కొన్ని కుంకుమలు సరిగా అతుక్కోవు కదా అండ్ అలాగే పెట్టుకున్న వెంటనే ఫాస్ట్గా రాలిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మంచిగా అతుక్కుంటుంది అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. మనం కుంకుమ పెట్టుకునే దానికన్నా ముందు కుంకుమ పెట్టుకునే ప్లేస్లో ఏదైనా క్రీమ్ని కానీ మాయిశ్చరైజర్ని కానీ వ్యాజ్లిన్ని కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక ఆ ప్లేస్లో కుంకుమ పెట్టేసుకోవడమే. ఇలా కుంకుమ పెట్టుకున్నారనుకోండి కుంకుమ అనేది రౌండ్గా ఉంటుంది అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, ఫాస్ట్గా అతుక్కుంటుంది. ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి.
అందరి ఇళ్లలో మిక్సర్ గ్రైండర్స్ని కిచెన్లోనే పెట్టుకుంటూ ఉంటాం అండ్ మోస్ట్లీ స్టవ్ పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా. అప్పుడు ఇక మనం వంట చేసేటప్పుడు ఆయిల్ అంతా ఆ మిక్సీ మీద పడి జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. ఇక మాటికి మిక్సీని క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. సో అలా కాకుండా మిక్సీ ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం ఎప్పుడు మిక్సీని యూజ్ చేయం కదా. యూజ్ చేసిన తర్వాత ఇలా పాత టీషర్ట్స్ కానీ లేకపోతే పాత క్లాత్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, సో వాటికి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి తర్వాత టీషర్ట్ని రివర్స్ చేసేసి దాన్ని మిక్సీ పైన ఇలా వేసామనుకోండి, మిక్సీ అంతా మంచిగా కవర్ అయిపోతుంది. ఇక మనం ఏదైనా వంట చేసుకునేటప్పుడు ఆయిల్ మరకలు ఏవైనా పడినా కూడా ఆ క్లాత్ మీద పడుతుంది కాబట్టి దాన్ని ఈజీగా క్లీన్ చేసేసి ఎప్పుడైతే మనము మిక్సీని యూజ్ చేసుకుంటామో సో అప్పుడు దాన్ని తీసేసి మళ్ళీ కవర్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్సీని కవర్ చేసేసుకున్నారనుకోండి, మిక్సీని ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ అలాగే నీట్గా కూడా ఉంటుంది. ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. మన ఇళ్లలో ఇలాంటి బోల్డ్ అని ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటూనే ఉంటాయి కదా, సో వాటిని ఊరికే వేస్ట్గా పడేయకుండా వాటిని ఒక ఆర్గనైజర్గా రీయూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఆ ప్లాస్టిక్ బాటిల్కి ఇలా మార్క్ చేసుకొని నైఫ్ని హీట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ షేప్లోనే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనము కూరగాయలు కొన్నప్పుడు కానీ లేకపోతే సరుకులు ఏమైనా కొన్నప్పుడు కానీ ఇలాంటి కవర్స్ వస్తూనే ఉంటాయి కదా, సో వాటిని ఊరికే ఎక్కడంటే అక్కడ పడేయకుండా వాటిని గార్బేజ్ వేసుకునే దానికి గార్బేజ్ కవర్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్లో కవర్స్ అన్నింటినీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక మంచి ఆర్గనైజర్గా ఉంటుంది. ఇప్పుడు ఇక మూత తీయకుండానే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం కవర్ని ఇలా తీసుకోవచ్చు. మీలో ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. కొన్ని నిమ్మకాయలు గట్టిగా ఉండి ఎంత పిండినా సరే అందులో నుంచి జ్యూస్ అయితే సరిగా రాదు. సో అలాంటి నిమ్మకాయల నుంచి జ్యూస్ని అయితే ఇలా సింపుల్గా పిండేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇలా ఫోక్ కానీ లేకపోతే నైఫ్కి కానీ ఇలా నిమ్మకాయని అయితే గుచ్చుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ నిమ్మకాయని మంట మీద పెట్టి కొంచెం సేపు అయితే వేడి చేయాలి. జస్ట్ అలా కొంచెం సేపు వేడి చేసుకున్న తర్వాత కట్ చేసుకొని నిమ్మకాయని పిండుకున్నట్లయితే చాలా ఈజీగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. గట్టిగా ఉండే నిమ్మకాయల నుంచి అయినా లేకపోతే నిమ్మకాయ నుండి జ్యూస్ అనేది సరిగా రాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. అయిపోయిన పెన్ క్యాప్స్ని వేస్ట్గా పడేయకుండా ఇలా వీటితో కూడా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి బట్టలు ఎక్కువగా వాష్ చేసినప్పుడు బట్టల క్లిప్స్ అనేది తక్కువైపోతూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఈ పెన్ క్యాప్స్ని బట్టలకు పెట్టుకునే క్లిప్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎంత గాలి వచ్చినా సరే ఇవైతే అస్సలు ఊడిపోవు అనమాట, చాలా స్టిఫ్గా ఉంటాయి. ఎప్పుడైనా మీకు కూడా ఇది యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. అందరి ఇళ్లలో మిక్సీని యూజ్ చేస్తూ ఉంటాము. అయితే కొన్ని మిక్సీలకి మౌల్స్ వస్తాయి అండ్ అలాగే కొన్ని మిక్సీలకి మౌల్స్ అనేవి రావు కదా. అయితే వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ క్యాప్స్ తోటి మిక్సీకి మౌల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మిక్సీకి 4 సైడ్స్ ఇలా డబుల్ టేప్ తోటి స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఈ డబుల్ టేప్ మీద ఈ వాటర్ బాటిల్ క్యాప్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇవైతే మిక్సీకి మౌల్స్ లాగా మంచిగా వర్క్ అవుతాయి. సో ఇలా మిక్సీకి మౌల్స్ ఉన్నాయనుకోండి త్వరగా పాడవదు అండ్ అలాగే అటు ఇటు జరుపుకోవడానికి మిక్సీ కింద క్లీన్ చేసుకునే దానికి కూడా మంచిగా ఉంటుంది. సో ఈ టిప్ కనుక మీకు యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. ఇంట్లోకి మనం ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ వస్తూనే ఉంటాయి కదా, సో వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా ఆర్గనైజర్ లాగా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం బాత్రూంలో యూజ్ చేసే వస్తువులు లైక్ షాంపూ బాటిల్స్ కానివ్వండి, ఫేస్ వాషెస్ కానివ్వండి, అన్నీ ఇందులో మంచిగా ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ప్లేస్ అనేది ఎక్కువగా పట్టదు అండ్ అలాగే బాత్రూంలో ఎక్కువ మెస్సీగా అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా ఏవైనా క్రీమ్స్ కానీ సో అలాంటివి కూడా మంచిగా పెట్టేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా 2-3 డేస్ వెళ్ళాలి అనుకోండి, ఫ్రిడ్జ్ స్విచ్ అనేది ఆఫ్ చేసేసి వెళ్తూ ఉంటాం కదా, మనం వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ అనేది ఓపెన్ చేస్తే ఒకలాగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఫ్రిడ్జ్ అనేది మంచి స్మెల్తో ఉంటుంది. ఫస్ట్ ఏదైనా వేస్ట్ ప్లాస్టిక్ బాక్స్లో ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం ఏదైతే టూత్పేస్ట్ని వాడుతున్నామో సో ఆ పేస్ట్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దాని మూత ఉంటుంది కదా, సో దానికి ఇలాగా హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. మనమందరం డైలీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేస్తాం కానీ లైటర్ని క్లీన్ చేయం కదా, సో దానివల్ల అప్పుడప్పుడు లైటర్ కూడా వెలగదు అండ్ అలాగే ఇంకా దాన్ని పడేసి కొత్తది కొంటూ ఉంటాం. సో అలా కాకుండా ఈసారి ఇలా అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే లైటర్ హోల్స్లో లెమన్ ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇయర్ బడ్ తీసుకొని ఆ హోల్స్ లోపల ఇలాగ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే లోపల ఎంత రస్ట్ ఉందో చూసారా, సో అదైతే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు లైటర్ని అయితే లెమన్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్తో కానీ టిష్యూతో కానీ వైప్ చేసేస్తే సరిపోతుంది. సో చూసారా, లైటర్ అయితే కొత్తదానిలాగా మంచిగా క్లీన్ అయిపోయింది. మీకు కూడా ఈ టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. బాత్రూంలోకి వెళ్ళగానే ఒక మంచి స్మెల్ రావడానికి గోద్రేజ్ ఎయిర్ పవర్ పాకెట్ కానీ లేకపోతే ఒడోనిల్ కానీ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలా కాకుండా ఇంట్లోనే మంచి స్మెల్తో ఉండే హోమ్ మేడ్ రూమ్ ఫ్రెషనర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వేస్ట్గా పడేసే కంఫర్ట్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, సో దాంట్లో కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా అండ్ అలాగే కొంచెం కంఫర్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇందులోకి కావాలనుకుంటే ఇంకా కొంచెం కర్పూరం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బాత్రూంలో పెట్టారనుకోండి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఒక 10 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ రూమ్ ఫ్రెషనర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. సో ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.